కల్తీ కల్లు తయారీకి తయారీదారుల పందా మారుతోంది. రసాయనాలతో పాటు మానసిక రోగులకిచ్చే మందులను సైతం కలుపుతున్నారు. ఇలా తయారు చేసిన కళ్లు తాగడం ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. ఇప్పటి వరకు డైజోఫామ్, ఆల్ఫ్రాజోలం వంటి రసాయనాలు కలిపారు. ఇక ఇటీవల పలు జిల్లాల్లో కల్తీ కళ్లు బయటపడిన ఘటనల్లో సేకరించిన శాంపిల్స్ లో యాంటీసైకోటిక్ డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. ఇటీవల కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు ఘటనతో పలువురు ఆసుపత్రి పాలయ్యారు. గతానికి భిన్నంగా బాధితుల్లో లక్షణాలు కనిపించాయి. నాడీ వ్యవస్థపై ప్రభావంతో పాటు నాలుక దొడ్డుగా మారడం, మరమనిషిలా వ్యవహరించడం, రిజిడ్ గా ఉండడం, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపించాయి. యాంటీసైకోటిక్ గ్రూప్ డ్రగ్స్ ను కల్లు తయారీలో వాడినట్టుగా అనుమానిస్తున్నారు. వీటిని మేజర్ మెంటల్ డిజాస్టర్ ఉన్న వారికే ఉపయోగిస్తారని వైద్యులు చెబుతున్నారు. అవసరం లేని వారికి ఇస్తే ప్రాణాంతకమని, అవయవాలు దెబ్బతింటాయని సైకియాట్రిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇవి మామూలుగా యాంటీసైకోటిక్ మెడికేషన్ కామింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి, మనసుని ప్రశాంత పెట్టడానికి తయారు చేసినవి కావు. వీటికంటూ ఒక స్పెసిఫిక్ పర్పస్, ఒక డిజార్డర్ని తగ్గించడానికి యూస్ చేసే మెడికేషన్. ఒకవేళ కనుక ఇవి నార్మల్ పీపుల్ ఆ రోగం లేకుండా మందులు వాడితే బ్రెయిన్ మీద చాలా సివియర్ ఎఫెక్ట్ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే సెరటోనెర్జిక్ సిస్టము, డోపమైన్ సిస్టము, వీటన్నిటి మీద అది ఎఫెక్ట్ చేసేసి బ్రెయిన్ని చాలా ఇబ్బంది పెడుతుంటుంది. కళ్ళు తెల్లగా మెరిసేందుకు, నురగ వచ్చేలా చేసేందుకు వివిధ రసాయనాలను వాడుతున్నారు. ఆల్ఫాజోలం, డైజోఫామ్, క్లోరోహైడ్రేట్, సిట్రిక్ యాసిడ్ లాంటి రసాయనాలతో పాటు పులుపు కోసం నిమ్మ ఉప్పు, తెలుపు కోసం సిల్వర్ వైట్ కప్ పౌడర్, తీపి కోసం సాక్రిన్, నురగ కోసం కుంకుడు రసం, యూరియా, సోడా యాష్, అమోనియా మిశ్రమం, డ్రై ఈస్ట్ రసాయనాలను ఉపయోగిస్తున్నారు. మత్తు కోసం మొదట్లో క్లోరోహైడ్రేట్, కొంతకాలం డైజోఫామ్తో కళ్ళు తయారు చేశారు. ప్రస్తుతం ఆల్ఫాజోలం ఉపయోగిస్తున్నారు. అయితే ఈ రసాయనాల ఖర్చు తగ్గించుకునేందుకు కళ్ళుపై తయారీదారులు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే యాంటీసైకోటిక్ డ్రగ్ ను కలుపుతున్నట్లుగా తెలుస్తోంది. మానసిక సమస్యలు ఉన్నవారికి కేవలం మత్తు వచ్చి రిలాక్స్ అయ్యేందుకు మాత్రమే కాదని, వారి రోగం తగ్గేందుకు యాంటీసైకోటిక్ డ్రగ్స్ రిఫర్ చేస్తామని వైద్యులు అంటున్నారు. రోగం లేకున్నా ఈ మందులు వాడితే దీర్ఘకాలంలో అవయవాలు దెబ్బతిని ప్రాణాల మీదకు వస్తుందని అంటున్నారు. డాక్టర్లు చెప్పకుండా మందులు వాడటం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని సూచిస్తున్నారు. ముఖ్యంగా యాంటీసైకోటిక్స్ యూస్ చేయడం వల్ల ప్రొలాక్టిన్ అనేది బాగా ఎక్కువగా పెరిగేసి మేల్ సెక్షువల్ ఫంక్షన్ని సరిగ్గా చేయలేక మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ కాజ్ అవుతుంది. చాలా మటుకు యాంటీసైకోటిక్ మెడికేషన్ వాటి యొక్క కార్డియాక్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే కార్డియాక్ అరిథమియా అని వస్తుంది. అంటే గుండె సరిగ్గా కొట్టుకోకపోవడము, మధ్య మధ్యలో బ్లాకులు రావడం వల్ల సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యి ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇన్ని రకాలుగా ఇబ్బంది చేస్తాయి కాబట్టి వీటిని కళ్ళులో కానీ ఇంకే మత్తు పదార్థాల్లో కానీ కలపడం అనేది ఏ విధంగానూ శ్రేయస్కరం కాదు. కల్తీ కళ్ళు తయారు చేసేందుకు వాడే రసాయనాలు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. సంబంధిత అధికారులు కల్తీ కళ్ళు తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.